వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డయానాదీప్తి. ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవ్వాలంటే నేను ఈ వీడియో చూపిస్తాను, అది మాత్రం చూడండి. కంపల్సరీగా 2 పూటలు షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటారు. అలా కాకుండా ఒక పూటే షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటారు, అలాగే చాలా కంట్రోల్ అవుతుంది. ఇది వాడండి, నేను చూపించింది ఎలా ఉందనేది కామెంట్ చేసేయండి. ఇంకెందుకు మొదలు పెడదాం, చూపించేస్తాను, చూసేయండి. అయితే నేను మెంతులు తీసుకున్నాను. ఇది మాకు ఒక 10 days అయితే వచ్చేస్తుంది. కడాయి అయితే పెట్టుకొని దీంట్లో మెంతులు అయితే వేసుకోవాలి. బాగా కొంచెం దీంట్లో పచ్చివాసన పోయేలాగా వాసన అంతా పోవాలి. కొంచెం బ్రౌన్ కలర్గా అయితే ఎత్తుకోవాలి. వాళ్ళకైతే మంచి టిప్ అనమాట, చాలా మంచిగా రిజల్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి కంపల్సరిగా. విధంగా ఇలాగ కలర్ మారితే చాలు. స్టవ్ కట్టేసి ఇది చల్లారి పెట్టాలి. మెంతి పొడి వాటర్లో కలుపుకుంటారు, కొంతమంది అన్నంలో ఫస్ట్ ముద్ద అన్నంలో వేసుకొని 2 ముద్దలు తినేస్తారు. అలాగైతే చాలా కష్టం, అసలు తినబుద్ధి అవ్వదు, వికారంగా వచ్చేది, వాంతి వచ్చేస్తుంది. సో నేను చూపించిన విధంగా వాటర్ విధంగా అయితే తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, వికారం ఉండదు, ఏమీ ఉండదు. మీకు సరిపోయింది కదా. ఇప్పుడైతే మిక్సీలో వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకుందాం. విధంగా అయితే ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మెంతి పొడి ఎలా తాగాలో కూడా చూపిస్తానంటే ఎలా చేసుకోవాలో కూడా. ఒక గిన్నెలో గ్లాస్తో నీళ్ళు వేసుకొని అదైతే గోరువెచ్చగా అవ్వాలి నీళ్ళు. కానీ నీళ్ళు హీట్ ఎక్కినాయి కాబట్టి గ్లాస్లోకి వేసుకుందాం. వాటర్ అనేది తీసుకొని మెంతి పొడి వేసుకొని బాగా కలుపుకొని అందులోనే హాట్ వాటర్ వేసుకొని తాగేయడమే అనమాట. వెంటనే ఈ నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు కూడా తాగేయడమే. ఇంకా ఇది ఏం చేయాలంటే ఫస్ట్ పొద్దున్న లేకంగానే బ్రష్ చేసిన తర్వాత ఇది తాగాలి. తాగేసిన ఒక అరగంటకి అప్పుడు టీ కానీ కాఫీ కానీ తాగేయాలి. అంతే అనమాట ఈ మెంతి పొడి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.